ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. సాయినాథుని పైన వస్తున్న విమర్శలకు సమాధానంగా కొన్ని విషయాలు అనేవి మాట్లాడుకోవలసి వస్తుంది. నిజానికి అసలు ఇలా మాట్లాడే వాళ్ళకందరికీ కూడా బాబాని విమర్శిస్తున్న వాళ్ళు, వారు స్థాయి ఏమిటి, అసలు వారు ఏమైనా ఈ బాబావారి గురించి ఏం తెలుసని, వాళ్ళు ఏమైనా సాధు సత్పురుషులా, లేదంటే వాళ్ళకి ఏ ప్రవచనకర్తలా, పండితులా, వీళ్ళకి ఏమీ మేధావులా, లేదంటే ఏదైనా ఆలోచిస్తే అవేవి ఆ లక్షణాలు అనేవి ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించడం లేదు. వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఎలా బ్రతకాలో తెలియక ఆ బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి మాట్లాడేసేసి యూట్యూబ్లో పెట్టేసుకుని ఏదో ఎట్లాగొట్లా వ్యూస్ రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది బాబా గారిని పెట్టుకుని ఈ విధంగా మనలో మనకే ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ గురించి వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అని కూడా మర్చిపోతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి వారు సమాజానికి ఎంతో ప్రమాదకరం. దురదృష్టం కొద్దీ ఏంటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, మన సాయినాథుడు, ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు, మన బాబావారు జీవించినంతకాలం పరిపూర్ణ వైరాగ్యంతో ఎంత మసీదుని ఇవాళ రోజున పూజా మందిరంగా మార్చారు. బాబావారు అక్కడ మసీదులో ఏం చేశారండి? మన హిందువులకు సంబంధించినటువంటి పూజలను అక్కడ ప్రవేశపెట్టారు, కొత్త కొత్తవి. బాబా ఏం చేశారు అనేది వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు తెలిస్తే ఇలా మాట్లాడతారా? అన్ని మతాల వారిని కలిసిమెలిసి జీవించమన్నారు. వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ భోజనం కూడా మనుషులు కాదు, సకల ప్రాణకోటిలో కూడా పరమాత్మను దర్శించే విధంగా సకల ప్రాణకోటితో కలిసి జీవిస్తూ సాయినాథుడు తిన్న ఆ దానిలోనే కుక్కలు, కాకులు, పిల్లులు మూతి పెట్టి తింటుంటే కూడా ఏమీ అనేవారు కాదు. అంతటి ప్రేమ స్వరూపుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా షిరిడీలో పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి సేవ చేశారు. ఒక కుష్ఠరోగిని తన దగ్గర పెట్టుకుని బాబావారు తన భక్తుడిగా అంగీకరించినటువంటి అతను భార్య పిల్లలు కూడా ఇంట్లో నుంచి అతన్ని వెళ్ళకొడితే ఆ కుష్టి వ్యాధి సోకిన అతన్ని బాబావారు తన దగ్గర ఉంచుకుని పోషించారు. అంతటి కరుణామయుడు, ప్రేమ స్వరూపుడైన సాయినాథుని మీద లేని పోని అభాండాలు వేస్తూ మతం అని పేరు చెప్పి బాబావారిని అలా మాట్లాడడం నిజంగా మన సాయి బిడ్డలందరికీ కూడా ఎంతో బాధను కలిగిస్తూ ఉంది. మరి దీని అందరికీ ఫుల్ స్టాప్